అండ్ పాలిటిక్స్, బిజినెస్, పబ్లిక్ సర్వీస్. సో వీటిలో దేని వైపు మీరు పరిగెడుతున్నారు? మోస్ట్లీ నేను ఇప్పుడు బిజినెస్ సైడే అనుకుంటున్నా. ఇంకా Okay. పాలిటిక్స్ ఒక 2 years పబ్లిక్ సర్వీస్ ఆన్ అండ్ ఆఫ్ చేసిన. పబ్లిక్ సర్వే అనేది ఎప్పటికి ఉంటుంది అది. సో కంటిన్యూ. దాని వెనకాల నేను పరిగెత్తాల్సిన అవసరం లేదు. నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్ అని వాళ్ళే లేదంటే నాతో ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు కార్యకర్తలు, మామకున్న కార్యకర్తలు అందరూ నాకు ఫ్రెండ్స్ అయ్యారు మంచిగా. అప్పుడప్పుడు క్రికెట్ ఆడుతుంటాం, అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ వాళ్ళతో పాటు ఆడుతుంటాం. ఆడుతుంటారా యూత్? యూత్ తోటి ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటాం, అందరం కలిసే ఉంటాం. సో ఆ కనెక్టివిటీ పెరిగి వాళ్ళతోటి ఏదైనా వచ్చినా సరే బావ దగ్గరికి పోతే తొందరగా అయిపోతుంది, లేదంటే అన్న దగ్గర పోతే తొందరగా అయిపోతుంది కదా అన్నట్లా. అంతేలేండి. చిన్న ఎమ్మెల్యే గారు కొంచెం ఏజ్ వచ్చారు, కొంచెం పెద్దవాళ్ళు, యూత్ కనెక్ట్ అవ్వడానికి అంత ఈజీగా అంటే ఇప్పుడు ఫాస్ట్ గా కనెక్ట్ అవ్వరు. సో మీ బోట్ వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే గారికి అక్కడ ఏమైందంటే హన్మకొండ అనేది అది కంప్లీట్గా ఒక సెంటర్ వరంగల్కి. హన్మకొండ అంటే చాలా మందికి కూడా వరంగల్ అనే తెలుసు, హన్మకొండ కూడా ఆనుకొనే ఉంటుంది వరంగల్కి. ప్లస్ ఉన్న లీడర్స్ అందరు అక్కడనే ఉంటారు హన్మకొండలో, మిగతా చుట్టుపక్కల. సో చాలా బిజీ షెడ్యూలే ఉంటుంది మామది ఎప్పుడన్నా. సో చిన్న చిన్న వాటికి వాళ్ళు మామ దగ్గరికి వెళ్ళాలంటే మొహమాటమో లేదంటే వాళ్ళకి గౌరవమో అన్నట్లా ఉంటారు. సో అట్లాంటివి వచ్చి నన్ను ఏదో ఫ్రెండ్లీగానే వచ్చి అడుగుతుంటారు. ఓకే. ఏదైనా మరీ పెద్దగా ఉంటే నేనే చెప్తా, సరే ఇది మామతోటే మాట్లాడదాంలే, ఏదన్నా పోలీస్ది మరి సీరియస్గా ఉన్నటివి అట్లాంటివి ఓకే. నేను మామ కనెక్ట్ చేస్తే మామనే కాల్ చేస్తుంటారు, ఏసీపీ గారికి కానీ వాళ్ళకి వీళ్ళకి చేస్తుంటారు. సో మాక్సిమం అన్ని చిన్న చిన్నవన్నీ మీరే క్లోజ్ చిన్నవన్నీ నేనే చేస్తాను. వాళ్ళు పెద్ద ఏముండవు, కాలేజ్ ఫీజులు అని లేదంటే హాస్పిటల్ బిల్స్ అని లేదంటే సిఎంఆర్ఎఫ్ అప్లై చేయడము, లేదంటే ఇందిరమ్మ ఇల్లు అని లేదంటే రేషన్ కార్డ్స్ అని ఎక్కువ ఇవే ఉంటాయి. లేదంటే అక్కడ దోమల మందు లేదంటే ఇవే ఎక్కువ ఉంటాయి.